మైనే బంగారం ఈరోజు మనం చూడబోతున్నాం హీరో ఎక్స్ట్రీమ్ 250R ఒక రీవిజిట్ రైడ్ రివ్యూ. సో బండి చూడడానికి ఎంత బాగుందో అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా అర్పిస్తుంది. ఒకసారి బండిని అన్లీష్ చేద్దాం మన డినోస్ వరల్డ్ స్టైల్. టచ్ చేసేసాము. బ్రేకింగ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇంత షార్ట్ డిస్టెన్స్లో మనము వీ కుడ్ రిస్ట్రెయిన్ ద మెషిన్ అండ్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్లీ మేడ్ అండి. హ్యాండ్లింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చాలా 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో చేయబడింది. గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్ 43mm అన్నమాట. 320mm డిస్క్ రోటర్ ముందు. అండ్ నేను చెప్పినట్టు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. దీనిలో రోడ్ మోడ్, ట్రాక్ మోడ్ ఉంది. రోడ్ మోడ్ డ్యూయల్ ఏబిఎస్, ట్రాక్ మోడ్లో ఏబిఎస్ వెనకాల స్విచ్ ఆఫ్ చేయబడుతుంది. అండ్ ఓ బాయ్. అండ్ ప్రైజ్ కేవలం 1,65,000, 1,65,000 మాత్రమే. 250cc 30 bhp 25 Nm టార్క్ ఉన్న వెహికల్, 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు బ్యూటిఫుల్లీ ట్యూన్ ఇంజిన్. అంటే మీకు ఆ టార్క్ కానివ్వండి, ఆ పవర్ బ్యాండ్ కానివ్వండి, ఆ చాసీ ఓరియంటేషన్, చాసీ స్టెబిలిటీ, బండి ఒక హ్యాండ్లింగ్ కానివ్వండి, ఈ ప్రైస్లో ఎటువంటి బండి రావడం ఇంపాసిబుల్ అండి. ప్లస్ మీరు అమెజాన్లో కొంటే మీకు ఫ్లాట్ 10,000 రూపీస్ డిస్కౌంట్ అనమాట. మొన్నటి వరకు 20,000 డిస్కౌంట్ ఉండే. అంటే వాము 165 - 28 145,000, 1,45,000 అంటే కొన్ని స్కూటర్ ధరకి మీకు ఒక 250cc స్పోర్ట్స్ నేకెడ్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్, వన్ ఆఫ్ ద హాటెస్ట్ లుకింగ్ బైక్ మీకు వస్తుందంటే అసలు మీరు ఊహించలేరండి వాల్యూ ప్రపోజిషన్. ఇది బండి ఒక అల్టిమేట్ వాల్యూ అనమాట. సో నేను అదే చెప్తున్నాను, బండి స్లిప్పర్ క్లచ్ ఉంది మనకి. అండ్ టు వాచ్ బ్యాక్ వెల్డింగ్, ఫాస్ట్ డౌన్ షిఫ్ట్స్, క్విక్ షిఫ్టర్ ఒకటి లేదు కానీ అవసరం లేదు. మనకి ప్రాపర్ బైక్ ఫీల్ కావాలంటే ఆ క్లచ్ పుల్ చేసి, షిఫ్ట్ చేసి, థ్రాటిల్ ఓపెన్ చేసి, క్లచ్ పాప్ చేస్తేనే ఆ బండి వీలీ కొట్టుకుంటూ పోవడము, అది సంథింగ్ మనం అందరం ఎంజాయ్ చేస్తాము. చూడొచ్చు బా అల్టిమేట్ వీలు ఎట్టగొట్టింది చూసారు కదండి. సో అదే బండి ఒక బ్యూటీ అండి. అండ్ మీరు దీన్ని రైడ్ చేస్తే అంత ఎంజాయ్ చేస్తారు. అది డైలీ యూస్కుంటానివ్వండి, మీరు వీకెండ్ రైడ్స్ ఉంటారు, ట్రాక్ డే ఇంకా తరగా ఎంజాయ్ చేస్తారు. సో అది బ్యూటీ ఆఫ్ ద మెషిన్. ఒక్కసారి మనము బండి పార్క్ చేసి బండి ఒక బ్యూటీని చూసుకుందాము. సో ముందు బండి యొక్క హెడ్ ల్యాంప్ కానివ్వండి, ఆ ట్యాంక్ కౌల్ కానివ్వండి, ఎంత బ్యూటిఫుల్గా చేయబడింది. థ్యాంక్స్ టు మన ఫీనిక్స్ హీరో హబ్స్ కూడా. అక్కడ నరేష్ సార్ ఉంటారు, ఆయన కలవండి. మన రెఫరెన్స్తో డినోస్ వరల్డ్ సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా స్పెషల్ ఆఫర్ ఉంటుంది. అది మీరు రెఫరెన్స్ చూపించి మన సబ్స్క్రిప్షన్ చూపించండి. డినోస్ వరల్డ్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఖచ్చితంగా మీరు ఏ బండి అనుకోండి, ఫీనిక్స్ హీరో హబ్సిగూడ షోరూంలో నరేష్ సార్ని కలిసి మన రెఫరెన్స్ ఇవ్వండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక డిస్కౌంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చెప్పిన లిక్విడ్ కూలింగ్ కానీ, ఆ ఇంజిన్ కేసింగ్ చూడండి, సీట్ హైట్ 806mm. సో ప్రతి ఒక్కరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 167mm, మోర్ దెన్ సఫిషియెంట్. మంచి ఇంజిన్ కౌలు ఇచ్చారు. గ్యాస్ ఛార్జ్ రేట్, మోనోషాక్, వైబ్రేట్ డిస్క్,
పెట్రోల్ డిస్క్ ఇచ్చారు, అంటే బెటర్ హీట్ డిసిపేషన్. మనము బ్రేక్స్ వాడే కొద్దీ డే అంతా నడిపించేటప్పుడు బైక్ ఇది బ్రేక్ లైన్స్ హీట్ ఎక్కిపోతాయండి. సో ఇది హీట్ డిసిపేషన్ బెటర్గా ఉంటుంది పెట్రోల్ డిస్క్లో. దానికి ఉన్న హోల్స్ కూడా ఆ హీట్ డిసిపేషన్ కోసమే. బండి బ్రేక్స్ అనేది హీట్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఆ హోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అన్ని పరంగా టైల్ ల్యాంప్ చూడండి, బ్యూటిఫుల్ కదా టైల్ ల్యాంప్. ట్యాంక్ చూడండి, సో ట్యాంక్ చాలా చాలా బాగుంది. అండ్ కన్సోల్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇచ్చేసారు, బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చేసారు. అన్ని పరంగా ఇది వన్ ఆఫ్ ది కంప్లీట్ ప్యాకేజ్ అండ్ అన్బిలీవబుల్ ప్యాకేజ్. అరే 1,55,000కి, అదే ఆఫ్టర్ డిస్కౌంట్, ఒక 250cc నేకెడ్ స్పోర్ట్ బైక్ వస్తుందంటే దీనికి కాంపిటీషన్ మన కేటీఎం డ్యూక్ 250 తీసుకున్నా అది ఆల్మోస్ట్ దీనికంటే 50,000-60,000 ఎక్కువ ఎక్స్షోరూమ్ ప్రైస్. సో ఊహించుకోండి ఎంత వాల్యూ అనేది వీళ్ళు మనకి దీంట్లో ఇచ్చేసారు అనేది. సో అది నాకు నచ్చిందండి. మీరు కూడా ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయమని మనవి చేస్తున్నాను. అండ్ ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్, ఈ వీడియో లైక్ చేసేటప్పుడు మీకు హైప్ ఆప్షన్ వస్తుంది, దయచేసి హైప్ ఆప్షన్ ప్రెస్ చేయండి. అది ఫ్రీ, మీకు ఏమీ డబ్బులు ఏం కట్ కాదు. కానీ అన్నని మీరు సపోర్ట్ చేసినట్టు, అన్న ఒక ఎఫర్ట్ని మీరు సపోర్ట్ చేసినట్టు. అండ్ ఎస్, మంచి ఓవర్కాస్ట్ డేలో ఉన్నాం మనము. అండ్ ఈ బండి రోజంతా నడిపించిన మీకు ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. అది బండి ఒక బ్యూటీ అనమాట, బీస్ట్లీ బ్యూటీ. వాట్ రష్, ఆ అడ్రినలిన్ రష్ కానీ ఆ కిక్ కానీ రావాలంటే ఇటువంటి బండ్లు నడిపేయాలండి. నిజంగా ఎవరైతే అఫ్కోర్స్ కేటీఎం లాంటి బండ్లు కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో రావాలనుకుంటే అసలు ఈ బండి మీరు ఒకసారి నడిపి చూడండి, హవాకి అయిపోతారండి నిజంగా. మీరు నార్మల్గా సిటీలో నడిపిస్తే మీకు పెద్దగా ఫీల్ రాదు. బండి గుంజండి, ప్రతి గేర్లో మీరు ఆల్మోస్ట్ 9,000-10,000 RPM వరకు గుంజండి. అప్పుడు మీకు ఈ ఫీల్ రాకపోతే నేను నా పేరు తిరిగి రాసుకుంటాను. చాలా చాలా బ్యూటిఫుల్ మెషిన్. అండ్ అంతే అండి, అన్న ఒక వీడియో ఎఫర్ట్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మనం 1 lakh క్రాస్ అయిపోయినాం. నెక్స్ట్ టార్గెట్ మనకి 2 lakhs. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, ఇట్లాంటి రా వీడియోస్ మీరు ప్రిఫర్ చేస్తారా లేకపోతే సినిమాటిక్ వీడియోస్ కావాలా? ఎందుకంటే నాకేమో ఇది రిలేటబుల్గా ఉంటుంది. మీకు ఒక అన్న మీకు ఒక నార్మల్ సజెషన్, ఒక రైడర్ మీకు సజెషన్ ఇస్తున్నట్టు, బండి ఒక ఇది చూపిస్తున్నట్టు, దాని ఒక కేపబిలిటీ. సో మీరు ఎటువంటి ఫార్మాట్ ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇటువంటి ఫార్మాట్ ప్రిఫర్ చేస్తే ఐ కెన్ కంటిన్యూ దిస్. లేదు ఇంకా సినిమాటిక్స్ కావాలి అని కావాలంటే నేను అది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్. Superb. Ultimate.